హలో ఆల్, వెల్కమ్ టు ఫినాన్సర్ యూట్యూబ్ ఛానల్. సో ఇది డైలీ వీడియో. ఈ వీడియోలో నేను చేసిన ట్రేడ్ గురించి డిస్కస్ చేస్తాను, అలాగే కొన్ని ఇంపార్టెంట్ న్యూస్ విత్ చార్ట్స్ అనమాట. ఓకే, ఫస్ట్ నేను చేసిన ట్రేడ్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, ఇనీషియల్గా మార్కెట్ ఇది 1 minute టైం ఫ్రేమ్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ చూస్తున్నారు. నేను చేసేది ఆప్షన్స్ ట్రేడింగ్ అనమాట, బయింగ్ బేసికల్లీ. ఇక్కడ చూస్తే 1 minute టైం ఫ్రేమ్లో బ్యాంక్ నిఫ్టీ ఓకే ఫస్ట్ ఒక గ్రీన్ క్యాండిల్ పడ్డది, రెడ్ గ్రీన్. నేను ఏమనుకున్నానంటే ఈ 2 లెవెల్స్ ఉన్నాయి కదా, పైన బ్రేక్అవుట్ ఇస్తే బై చేద్దామని డిసైడ్ అయ్యాను. కానీ ఇక్కడ నిఫ్టీ చూస్తే నిఫ్టీ ప్రాపర్గా ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చింది. ఇక్కడ ఈ 2 రెడ్ క్యాండిల్స్ ఉన్నాయి కదా, ఇక్కడ ప్రాపర్గా బ్రేక్అవుట్ ఇచ్చింది. సో అదే టైంలో నిఫ్టీని అబ్జర్వ్ చేసి సెల్ చేశాను. కానీ మనసులో భయం. బ్యాంక్ నిఫ్టీ ఏమో కొంచెం బులిష్గా ఉంది, పైకి వెళ్తుంది, సస్టైన్ అయింది. కానీ నిఫ్టీ ఏమో బ్రేక్అవుట్ ఇచ్చిందని. ఇలాంటి టైంలో నిఫ్టీనే ఫాలో అవ్వాలి, గుర్తుపెట్టుకోండి, ఒక తమ్ముడు ఉన్నది. ఓకే, సో కింద ఇక్కడ 2 క్యాండిల్స్ లైక్ రెడ్ క్యాండిల్ పడంగానే ఇక్కడ సెల్ చేశాను నిఫ్టీ. ఓకే, ఇక్కడ సెల్ చేసినాక నేను ఎప్పటి వరకు హోల్డ్ చేశాను, ఎప్పుడు ఎగ్జిట్ అయ్యానంటే ఈ గ్యాప్ అనమాట, ఈ గ్యాప్ ఫిల్లింగ్ అనమాట. ఎప్పుడైతే ఈ గ్యాప్ ఫిల్ అయిందో ఇక్కడ ఎగ్జిట్ అయిపోయాను బ్యాంక్ నిఫ్టీ. సో ఇక్కడ సమ్వేర్ ఇక్కడ నేను సెల్ చేశాను. ఓకే, అంటే బేసికలీ ఆప్షన్ బై చేశాను పిఈ. ఓకే, దాని తర్వాత ఇక్కడ ఎగ్జిట్ అయిపోయాను. ఎందుకు ఇక్కడ లెక్క సెల్ చేశానంటే నిఫ్టీ కింద పడుతుంది, వెరీ సింపుల్ ఈజ్. అండ్ ఎందుకు ఇక్కడే నేను ఎగ్జిట్ అయ్యానంటే ఈ గ్యాప్ని ఫిల్ చేయడానికి కంపల్సరీ రావాల్సిందే. ఓకే, అది వచ్చింది. ఇంకా నేను చేసిన తప్పు ఏంటంటే ఇంకా వెయిట్ చేయొచ్చు మనం. ఈ లెవెల్ వరకు హిట్ అయింది కదా, ఇక్కడ కంపల్సరీ వస్తుంది నాకు తెలియదు, బట్ ఈ లెవెల్ అయితే పక్కా అక్యురేట్ లెవెల్ అనమాట. కానీ ఇక్కడ వరకు వస్తుంది నాకు తెలియదు, ఇంకా వెయిట్ చేయాల్సిందేమో. కానీ ప్రతిసారి కుదరదు. ఈ రోజుల్లో మార్కెట్లో చూస్తుంటే ఎక్కువసేపు మార్కెట్లో ఉండకూడదు. ఓకే, అది కూడా ఒక రూలే, గుర్తుపెట్టుకోండి. సో ఇంకో న్యూస్ ఏంటంటే ఓకే ఎల్ఎన్టీ ఫుడ్స్, మిల్కీ మిస్ట్ అండ్ లైక్ సమ్ ఫుడ్ స్టాక్స్ అనేవి ఇంక్రీజ్ అయ్యాయి. సో మెయిన్లీ దీనికి కారణం ఏంటంటే ట్రంప్ తారీఫ్ అనమాట. సో అంతకుముందు మనకి ట్రంప్ రిటర్న్ అయితే చేశారు, లైక్ డిసెంబర్ 2025లో తారీఫ్స్ అయితే పెడతాము ఇండియన్ రైస్కి అన్నట్టు. సో అప్పటి నుంచి ఎల్ఎన్టీ ఫుడ్స్ అనేది పడిపోయింది. అండ్ కేఆర్బిఎల్ రైస్ కంపెనీ కూడా, ఇది కూడా పడిపోయింది. సో ఒక ఎక్స్పోర్ట్ డిస్రప్షన్ అయితే అయ్యింది ఆ టైంలో. ఓకే, ఒక ప్యానిక్ మోడ్లోకి వెళ్ళిపోయారు. కానీ ఇవాళ ఓకే ఆగస్ట్ 24న సో యుఎస్ ఇండియా ట్రేడ్ డీల్ అయితే కొనసాగుతుంది. సో తారీఫ్స్ ఏమి ఉండవు అని అనౌన్స్మెంట్ అయితే వచ్చింది. ఓకే, సో ఆ డీల్ అయితే సైన్ అయిపోయింది బేసికలీ. ఓకే, సో ఎల్ఎన్టీ ఫుడ్స్ కానీ కేఆర్బిఎల్ కానీ ఇవైతే ఇంక్రీజ్ అయ్యాయి మనకి. ఓకే, సో బేసికలీ ఎల్ఎన్టీ ఫుడ్స్ ఏంటంటే ఈ దావత్ రైస్ బ్రాండ్ ఉంది కదా, వాళ్ళు ఓన్ చేస్తారు. సో మంచి రిజల్ట్స్ అయితే వచ్చాయి రీసెంట్. సో ప్రాఫిట్ అయితే ఇయర్ ఆన్ వై 9% అయితే ఇంక్రీజ్ అయింది. ఓకే, అండ్ 52-week హై కూడా హిట్ అయింది ఇవాళ. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ఎల్ఎన్టీ ఫుడ్ చార్ట్స్లో అయితే ఉన్నాం మనము. ఓకే, సో లాస్ట్ హై అప్రాక్సిమేట్లీ 520 ఆ రేంజ్లో ఉంది అంతకుముందు హై. ఇప్పుడు మనకి ప్రైస్ చూస్తే లైక్ 459 దగ్గర క్లోజ్ అయింది. ఓకే, సో ఈజీగా ఈ లెవెల్ అయితే బ్రేక్ చేస్తుంది, ఈ 520 లెవెల్ అయితే. దాని తర్వాత ఇంకెంతవరకు పైకి వెళ్తుంది అనేది చూడాలి మనకి. ఓకే, సో షార్ట్ టర్మ్లో బై చేసి మనం పెట్టుకోవచ్చు, ఒక మూమెంటమ్ ఇన్వెస్టింగ్ అయితే చేయొచ్చు మనం, గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి కేఆర్బిఎల్ అనమాట. ఓకే, సో ఈ కేఆర్బిఎల్ కూడా రైస్ కంపెనీ అనమాట, బికాజ్ రైస్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది. ఇక్కడ మనం టెక్నికల్ అనాలిసిస్ చూస్తే ఇప్పుడు బై చేయొచ్చు. ఇప్పుడు 437 ఉంది, లాస్ట్ హై మనకి 495 దగ్గర టచ్ అయ్యి రివర్స్ అయింది. ఇప్పుడు 437 దగ్గర మనం కొంటే ఈజీగా 495 అయితే వెళ్ళిపోతుంది. ఓకే, ఒక షార్ట్ టర్మ్ ఇన్వెస్టింగ్ అయితే చేయొచ్చు మనం. ఓకే, ఒక మూమెంటమ్ ఇన్వెస్టింగ్ అంటారు దీన్ని. ఓకే, సో అది బై చేయొచ్చు. ఇంకా దానిపైన బ్రేక్అవుట్ ఇస్తే ఇంకా అట్లీస్ట్ లైక్ మనకి 520 వరకు అనేది వెళ్ళే ఛాన్స్ అయితే కంపల్సరీగా ఉంది. 550 వరకు వెళ్ళే ఛాన్స్ కూడా ఉంది మనకి. ఓకే, ఇప్పుడైతే బై చేసి మనకి ఒక షార్ట్ ఇన్వెస్టింగ్ అయితే పెట్టుకోవచ్చు మనం, ఇంట్రెస్టెడ్ అయితే. సో నెక్స్ట్ ఇంకో స్టాక్ ఏంటంటే మిల్కీ మిస్ట్. ఈ స్టాక్ కూడా ఇంక్రీజ్ అయింది. సో ఇది ఇండియాలో లైక్ లార్జెస్ట్ ప్రైవేట్ సెక్టర్ అనమాట, డైరీ బ్రాండ్ సంబంధించింది. ఇది మార్కెట్ లీడర్ అనమాట పన్నీర్లో. ఇంకా వేరే లైక్ చీజ్ కానీ, మిల్క్ కానీ, గీ కానీ, బటర్ కానీ అన్నీ అమ్ముతుంటారు. ఒక లైక్ తమిళనాడు బేస్డ్ కంపెనీ అనమాట. సో ఈ డిఎం క్యాపిటల్ అనే బ్రోకరేజ్ కంపెనీ కూడా బై ఇనిషియేట్ చేసింది, అందుకే ఇవాళ అయితే స్టాక్ అయితే పెరిగింది. ఇప్పుడు బై చేయొచ్చా అంటే ఎస్, బై చేయొచ్చు. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, లాస్ట్ హై 211 రూపీస్ వరకు వెళ్ళింది, ఇప్పుడు 196 దగ్గర ఉంది. బై చేస్తే 211 టార్గెట్ వెళ్ళే అవకాశం కంపల్సరీగా ఉంది. అండ్ మన రిస్క్ ఎక్కడంటే, ఇప్పుడు నేను రిస్క్ ఎక్కడ చూపిస్తాను అంటే ఈ లాస్ట్ మన ఎక్కడైతే క్యాండిల్ ఓపెన్ అయిందో దాని లో వచ్చేసరికి 164 అనమాట. ఎప్పుడైతే 164 బ్రేక్అవుట్ అయ్యింది అనుకోండి, ఇంకా మీరు స్టాక్ని సెల్ చేయాల్సిందే. ఆ 164 బ్రేక్అవుట్ అవ్వనంత వరకు
అక్కడ హోల్డ్ చేయాల్సిందే. ఇది మన స్టాప్ లాస్ అనమాట. దీని తర్వాత ఇంకా పైకి వెళ్ళింది అనుకోండి, 2 లాస్ట్ టైం ఎంతవరకు వెళ్ళింది, 211 వరకు వెళ్ళింది కదా, ఈజీగా 230 240 లెవెల్స్ అయితే రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే మంచి లైక్ బ్రాండ్ ఉన్న స్టాక్ అనమాట, అందరి నోళ్ళలో తిరిగే స్టాక్. సో డెఫినెట్లీ పెరిగే అవకాశం అయితే ఉంది. మంచి స్టాక్ అనమాట, ఫండమెంటల్స్ కూడా చాలా క్లీన్గా ఉన్నాయి. సో ఒక షార్ట్ టర్మ్కి తీసి పెట్టుకోవచ్చు. సో ఇంకో ఇంపార్టెంట్ న్యూస్ ఏంటంటే ఇది ఐటీ ఇండెక్స్ చూస్తున్నారు. ఓకే, సో ఒక ఇంపార్టెంట్ న్యూస్ మనీ కంట్రోల్లో వచ్చింది. ఇది ఏంటంటే ఇండియన్ ఐటీ సబ్ కాంట్రాక్టింగ్ బిల్ ఏదైతే ఉందో ఇది చాలా హైగా ఉంది. అసలు ఈ సబ్ కాంట్రాక్టింగ్ బిల్ ఏందని చూద్దాం అనమాట. ఓకే, సో అంతకుముందు ఐటీ మోడల్లో ఎలా రన్ అయ్యేదంటే 2010 నుంచి 2020 వరకు ఒక లైక్ ఇండియా ఐటీ కంపెనీ ఒక యూఎస్ కాంట్రాక్ట్ గెలిచింది అనుకోండి, ఓకే, బిడ్డింగ్లో. సో వాళ్ళు ఇండియన్ ఇంజనీర్స్ యూఎస్కి పంపిస్తారు H1B వీసా వేసి, అండ్ లైక్ ఆన్ సైట్లో క్లయింట్ లొకేషన్లో వర్క్ చేపిస్తారు. ఓకే, సో బిల్ వేస్తారు. లైక్ బిల్లింగ్ ఎట్లా అంటే వాళ్ళు గంటల లెక్కలో వేస్తారు, అవర్స్ లెక్కల. ఓకే, $150 to $200 అయితే చేస్తారు మంత్లీ అనమాట. ఓకే, సో ఇక్కడ మనకి వాళ్ళు ఇండియన్స్కి లైక్ మనకి ఇండియన్ రూపీలో పే చేస్తారు కాబట్టి లైక్ గ్యాప్ అనేది ఎక్కువ ఉంది. ఓకే, సో అందుకే మార్జిన్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి, సో ప్రాఫిట్స్ ఎక్కువ వస్తాయి. ఓకే, బట్ రియాలిటీ ఏదంటే రీసెంట్గా ఓకే ఈ H1B వీసా అనేది చాలా కాస్ట్లీ అయిపోయింది, టూ ఎక్స్పెన్సివ్ అనమాట. అండ్ ఇంకోటి అంటే అన్సర్టెన్ అనమాట, ఎప్పుడు క్యాన్సిల్ చేస్తున్నారు ఇండియన్స్కి అర్థం కావట్లేదు ట్రంప్ వల్ల. ఓకే, సో అందుకే లైక్ చాలా తక్కువ మందిని అయితే లైక్ యూఎస్ఏకి పంపిస్తున్నారు రిక్వైర్మెంట్ ఉంటే కానీ పెద్ద పెద్ద పొజిషన్స్లో వాళ్ళు. ఓకే, సో ఇప్పుడు ఐటీ కంపెనీస్ ఏం చేస్తున్నాయంటే ఈ దెబ్బకి లోకల్ అమెరికన్స్నే, ఇప్పుడు ఒక కాంట్రాక్ట్ గెలిచింది లైక్ ఏదైనా ఐటీ కంపెనీ. ఓకే, అక్కడ లోకల్ అమెరికన్స్ని హైర్ చేస్తున్నారు. ఇక్కడ ఇండియా నుంచి అక్కడ లోకల్ కంపెనీని హైర్ చేస్తున్నారు. ఇండియన్ కంపెనీస్ కూడా ఆఫీసెస్ అక్కడ ఉంటాయి కదా, సో అక్కడ కూడా హైర్ చేస్తున్నారు, లేదా ఇక్కడ నుంచి అయినా హైర్ చేసుకుంటున్నారు. ఓకే, సో ఇది ఏంటంటే సబ్ కాంట్రాక్టింగ్ అనమాట. ఓకే, సో లోకల్ వాళ్ళని హైర్ చేసి లైక్ యూఎస్ స్టాఫింగ్ ఫర్మ్స్ ఏవైతే ఉంటాయో లోకల్లో సబ్ కాంట్రాక్టింగ్ అంటారు దీన్ని, హైర్ చేసి లైక్ ఆ క్లయింట్ లొకేషన్కి పంపిస్తున్నారు. దీనివల్ల ఇప్పుడు మార్జిన్స్ మన ఇండియాలో ఎంప్లాయీస్ పే చేస్తే మార్జిన్స్ ఎక్కువ మిగిలేవి, మనకి ఇప్పుడు మిగలట్లేదు అనమాట. ఓకే, వన్స్ మార్జిన్స్ తక్కువ అయిపోయాయి అనుకోండి, బిజినెస్ అంత ప్రాఫిటబుల్ రావు అనమాట. ఓకే, ఈ H1B క్రైసిస్ అనేది కూడా చూసారు కదా, మనకి 2024లో లైక్ 7,58,000 చేంజ్ అప్లికేషన్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు 2026లో ఒక 2,11,600 అయితే పడిపోయినాయి. ఓకే, ఆల్మోస్ట్ 38.5% ఫాల్ అయితే పడిపోయింది. ఇది ఆల్మోస్ట్ 7 years లోలో ఉన్నాం మనం. సో అందుకే ఈ ఓల్డ్ హైరింగ్ మోడల్ ఇప్పుడు ఏదైతే డిస్కస్ చేసామో లైక్ మన ఇంజనీర్స్ పంపించి అక్కడ వర్క్ చేయించడం అనేది పడిపోతుంది ఈ H1B వీసా వల్ల. సో ఆల్మోస్ట్ ఒక 83 lakh per వీసా అయితే ఖర్చు అవుతుందంట ఒక స్టడీ ప్రకారం. సో అందుకే లోకల్ అమెరికన్స్ హైర్ చేసి ఒక ప్రాజెక్ట్లో పెడుతున్నాను. దీనివల్ల సబ్ కాంట్రాక్టింగ్ ఫీజ్ ఏదైతే ఉందో, కాస్ట్ ఏదైతే క్లయింట్స్ ఛార్జ్ చేస్తారో అది దో ఎక్కువ ఉందా లైక్ మనకి వాళ్ళకి ఏం మిగలట్లేదు ఐటీ కంపెనీస్కి, అంటే లోకల్ ఇచ్చేస్తున్నారు, డాలర్ టు డాలర్ పే జరుగుతుంది కాబట్టి. అండ్ ఇంకా కొన్ని కంపెనీస్ అయితే AI యూజ్ చేయడం స్టార్ట్ చేశాయి కదా, సో అందుకే అవకాశాలు అయితే తక్కువ. అండ్ చాలా ఇంజనీర్స్ లైక్ అమెరికా ఆర్ లైక్ ఫారిన్ కంట్రీస్ నుంచి అయితే వచ్చేసారు. మనకి 2024లో 9,800 అయితే ఇండియన్స్ మన లైక్ ఫారిన్ ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో పనిచేసే వాళ్ళు ఇండియాకి రిటర్న్ వచ్చేసారు. ఇప్పుడు 2026లో హాఫ్ ఇయర్లోనే 7,300 రిటర్న్ వచ్చేసారు. ఓకే, సో బెస్ట్ పాత్ అంటే గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ అన్ని ఇండియాలో పెడుతున్నారు. మనకి గూగుల్ కానీ ఇంకేమైనా కంపెనీస్ అనేవి ఇండియాకి వచ్చేస్తున్నాయి. సో ఇక్కడ కూడా జాబ్స్ అనేవి ఉన్నాయి మనకి, గూగుల్ కానీ వేరే ఏవైతే కంపెనీస్లో మనకి లైక్ ఫ్యామ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్ ఇవి ఎక్స్పాండ్ అవుతున్నాయి. రీసెంట్గా బెంగళూరులో కానీ మన వైజాగ్లో కానీ చూస్తున్నారు. సో ఇది కూడా ఒక నెగిటివ్ న్యూస్ అని చెప్పాలి మెయిన్గా. సో ఇది ఇంపాక్ట్ అయితే అవుతుంది మనకి. ఇప్పుడు కనుక స్టాక్ చూస్తే మనకి ఆల్మోస్ట్ ఈ డైలీ టైం ఫ్రేమ్లో 33.49% అయితే లోలో ఉన్నాం. ఇప్పుడు బై చేయొచ్చా అంటే సాలిడ్గా ఏ గుడ్ న్యూస్ అయితే రావట్లేదు. ఓకే, సో నేను అంతకుముందు ఈ లెవెల్ డిస్కస్ చేశాను ఇక్కడ ఆల్మోస్ట్ 26,122 లెవెల్ దగ్గర బై చేయొచ్చు అన్నాను. ఇక్కడ వచ్చింది బౌన్స్ బ్యాక్. ఇక్కడ చాలామంది బై చేయాల్సింది ఇక్కడ ఈ లెవెల్కి. ఇప్పుడు బై చేయొచ్చా అంటే లెట్స్ వెయిట్ ఫర్ సమ్ మోర్ న్యూస్, ఎనీ గుడ్ న్యూస్ మార్కెట్లో వస్తుందంటే అప్పుడే బై చేయొచ్చు. లేదు నా వాల్యూ బయింగ్ చేయాలంటే ఇప్పుడు అయితే బై చేసి పెట్టుకోవచ్చు ఈ స్టాక్ అయితే, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇది ఒక అనాలిసిస్, మార్కెట్లో ఏం జరుగుతుంది ఐటీ ఇండస్ట్రీలో కొంచెం పాజిటివ్ న్యూస్ అయితే రావాలి, అప్పుడే మనకు కాన్ఫిడెంట్గా అయితే బై చేయొచ్చు, మనం గుర్తుపెట్టుకోండి. సో అది ఇవాల్టి న్యూస్, ఒక బ్రీఫ్ ఐడియా ఏం జరుగుతుంది మార్కెట్లో అనేది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. రేపు మళ్ళీ కలుద్దాం.